సో హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో నా పేరు సతీష్. ఈ రోజున వచ్చేసి మనం వేసుకున్న వరి నారు ఏదైతే ఉందో అక్కడికైతే రావడం అయితే జరిగిందండి. సో 5 రోజుల కింద వచ్చేసి మనం అయితే ఒక ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను కదా. మన నారుకు వచ్చేసి ఎరుపు వచ్చిందని మా నాన్నగారు వచ్చేసి కెల్ప్ శక్తి మందు చల్లడం అయితే జరిగింది కదా. సో ఈ రోజున వచ్చేసి మనం అయితే రిజల్ట్ అయితే మీకు చూపించాలి ఉద్దేశంతో వీడియో తెచ్చేయడం అయితే జరుగుతుంది. నాన్న, మనం కెల్ప్ శక్తి వాడి ఎన్ని రోజులు అవుతుంది ఈ రోజుతో? 5 రోజులు అవుతుంది నాన్న. 5 రోజులు అవుతుంది. అయితే కెల్ప్ శక్తి వాడక ముందు మన నారు ఎలా ఉండేది? ఏర్పేరుపు ఉంది, ఉన్నట్టుంది. అక్కడ ఉన్నట్టు ఏర్పేరుపు ఉంది. అది వాడిన తర్వాత ఇప్పుడు 5 రోజులు అయింది చల్లి. ఇప్పుడు మంచిగా నల్లగా తిరిగింది. నల్లగా వచ్చిందా? నల్లగా తిరిగింది. పీకి చూస్తే ఏర్లు కూడా బాగానే ఉన్నాయి. ఏర్లు కూడా బాగున్నాయి, ఒకసారి చూపి. ఏర్లు కూడా బాగానే ఉన్నాయి, గట్టిగా ఉంది వేర్లు. అయ్యో, ఏర్లు కూడా బాగానే ఉన్నాయి. సో మన మొక్క వేసి ఎన్ని రోజులు ఇది మన నారు చల్లేది? 20 రోజులు ఏమైతుంది. 20 రోజులు అవుతుంది. సో 20 రోజుల్లో మీరు ఒక్కసారి చూడండి, నారు వేర్లు అనేది చాలా అయితే వెళ్తున్నాయండి. ఒక్కసారి చూడండి, ఈ విధంగా మనకైతే వేర్లు కనుక ఉంటే మన నాటే పిలిచేటప్పుడు చాలా తొందరగా మొక్క అనేది కోలుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రెసెంట్ మన కెల్ప్ శక్తి వాడడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి నీకు? మంచిగా ఉంది, ఎరుపు పోయింది, ఎదుగుదల వచ్చింది, ఏర్లు కూడా బాగానే చేస్తుంది. ఏర్లు కూడా బాగానే చేస్తుంది. దీన్ని నాటి వేసిన తర్వాత వాడుకోవచ్చా? దీన్ని నాటేసిన కూడా తర్వాత కూడా వాడుకోవచ్చు. ఇది కూడా ఎరుపు వచ్చింది నా పొలం, అలా కూడా చల్లుకుంటే మంచిగా నల్లగా తిరుగుద్ది. పిలకలు కూడా బాగా వస్తాయి. పిలకలు కూడా బాగా వస్తాయా? పిలకలు కూడా బాగా వస్తాయి. దాంతోనే గింజ ఎలా ఉంటది? గింజ కూడా లావు వస్తది, బలంగా ఉంటది, బరువు బలంగా ఉంటది. మనం చల్లిన ప్యాకెట్ ఒకసారి చూపి. ఎక్కడ పడేసినావు? ఇగో ఇక్కడనే పడేసిన, చూపి ఒకసారి వీడియోలో. ఇగో ఇది కెల్ప్ శక్తి అని. ఇది కేజీ ప్యాకెట్ తీసుకొచ్చావు? కేజీ ప్యాకెట్ తీసుకొచ్చి చల్లినా మొత్తం. ఈ కేజీ ప్యాకెట్ తీసుకొచ్చి చల్లినావు. సో ఒకసారి మీరు చూడండి వీడియోలో వచ్చేసి మనం 5 రోజుల కింద పెట్టిన వీడియో కూడా మీకు చూపిస్తా. 5 రోజుల ముందు వచ్చేసి మన నారు అక్కడ ఉంది కదా ఎరుపు, ఆ విధంగా అయితే ఉండేదండి. ఇప్పుడు చూసుకుంటే మనకైతే నారు అనేది చాలా నలుపుకైతే రావడం అయితే జరిగింది. ఈ కెల్ప్ శక్తి ఎలా పనిచేస్తుందంటే మన వరి నారు కాదండి, పత్తిలో కూడా దీని అయితే వేసుకోవచ్చు. మనకి వరిలో ఎలా పనిచేస్తుందంటే ఈ ఏదైతే నారు ఉందో దీన్ని వేరు వ్యవస్థ కొంచెం తొందరగా డెవలప్మెంట్ అవడానికి పనిచేస్తుంది. అలాగే నారు కూడా తొందరగా ఎదగడానికి అయితే పనిచేస్తుందండి. మనం నాటు వేసిన తర్వాత కూడా దీన్ని అయితే వేసుకోవచ్చు. నాటేసి 5 నుంచి 10 రోజుల సమయంలో వచ్చేసి దీని కనుక వేసుకుంటే మొక్కలు వచ్చేసి వేలు కూడా తొందరగా నాటుకోవడం అయితే జరుగుతుంది. అలాగే మనకి అధికంగా పిలకలు వచ్చే అవకాశం అయితే ఉందండి. మనం నారు నాటిన తర్వాత కూడా మనం అయితే దీని అయితే వాడడం అయితే జరుగుతుంది. అది ఎలా వాడితే మనకి ఏ విధంగా వచ్చింది అది కూడా మనకి తర్వాత వీడియోలో అయితే తప్పకుండా చెప్తాం. ప్రజెంట్ మనం నారులో వేసుకున్నాం కాబట్టి మనకైతే చాలా అద్భుతంగా పనిచేయడం అయితే జరిగింది. నారు అయితే బాగా పనిచేసింది కదా? నారులో అయితే బాగానే పనిచేసింది, నెంబర్ 1 గా పనిచేసింది. బట్ అక్కడక్కడ పడలేదు, దగ్గర పడలేదు కాబట్టి అట్లా ఏర్పు ఉంది. అక్కడ ఇలా చల్లేటప్పుడు పడలేదు, అక్కడ గాలికి పోతుంది. ఎక్కడ పడలే, పూరకలవలు అక్కడ. సో మన లాస్ట్ టైం కూడా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో అయితే పెట్టానండి, ఒకసారి వెళ్ళి చూడండి. కెల్ప్ శక్తి వల్ల వచ్చేసి మనకైతే అధిక దిగుబడి అయితే సాధించుకోవచ్చు. అలాగే మొక్క కనుక ఆరోగ్యకరంగా ఉంటే దిగుబడి కూడా అదే విధంగా వస్తుంది. కాబట్టి మొక్కని ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలండి. సో దానికోసం మన కెల్ప్ శక్తి అయితే వాడుకోవడం అయితే జరిగింది. భూమిలో వేర్లు తొందరగా వెళ్ళాలి, అలాగే పిలకలు అధికంగా రావాలి మీకంటే ఈసారి వరి నాటి వేసిన తర్వాత 5 నుంచి 10 రోజుల సమయంలో ఎకరానికి 5 కేజీల చొప్పున మీరైతే వాడుకోవచ్చు. మంచి నాణ్యతమైన రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ పత్తిలో ఎలా వాడాలి ఏందని మాకు వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో కూడా ఒక్కసారి మీరైతే వెళ్ళి చూడండి. ఎవరైతే పత్తి వేసుకున్న రైతులు అయితే ఉన్నారో మీ మొక్క కన్నా ఆరోగ్యకరంగా లేదు, అలాగే సరిగా బలంగా లేదు, దాంతోపాటు వేర్లు కూడా తొందరగా భూమిలో వెళ్ళట్లేదని ఇబ్బంది పడుతూ ఉంటే ఆ వీడియో తప్పక చూడండి, ఓకేనా? సో ఇలాంటి సమాచారం కోసం తప్పకుండా వెళ్ళి మన సతీష్ అగ్రి యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి, ఓకేనండి? సో థ్యాంక్ యూ, జై హింద్.